ప్రభుత్వాలు మారుతున్నాయి, పథకాలు వస్తున్నాయి, కానీ చేనేత కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ముడి సరుకుల ధరలు అమాంతం పెరగడంతో మగ్గాలు మూలకు చేరుతున్నాయి. గిట్టుబాటు ధర లేక చేనేత కార్మికులు మళ్లీ వలసబాట పడుతున్నారు. చేనేత వస్త్రాలకు ఉపయోగించే యారన్, నూలు ధరలు ఒక్కసారిగా 60% వరకు పెరిగాయి. గతంలో ఒక చీర నేయడానికి సుమారు 3,000 రూపాయలు ముడిసరుకులకు ఖర్చవుతుండగా ఇప్పుడు అదే ఖర్చు 7,000 రూపాయలకు చేరింది. కానీ మార్కెట్లో ఆ చీరకు గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదు. దీంతో మాస్టర్ వీవర్స్ చీరలు నేయడం ఆపేశారు. ఖర్చులు, అప్పులు పెరుగుతున్నాయి. ఆదాయం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మికులు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో జియో ట్యాగ్ కలిగిన సుమారు 2,500 మగ్గాలుండగా సిల్క్ యాన్ ధరలు పెరగడంతో 1,200కు పైగా మగ్గాలు మూలన పడ్డాయి. ఒక్కో మాస్టర్ వీవర్ పై ఆధారపడి 50 నుంచి 100 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. చీరలు నేయకపోవడంతో కార్మికులు ఉపాధి లేక వేరే పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేసిన చీరలకు ధరలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు చేనేత కార్మికులు. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంది, కానీ ఈసారి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు వాళ్ళు తీసుకురాలేరు, మాకు ఇక్కడ సరైన టైంకు అందియలేరు. మాకేమో పొట్ట ఏది పని చేస్తేనే లేదా పని చేసి అలాంటప్పుడు జరిగే ఇబ్బందులు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని మాకు సహకరిస్తే మాకు ఎప్పటికి పని కల్పించాలి. ఏదైతే ముడి సరుకు సిల్క్ యార్న్ ఏదైతే ఉంటుందో దాదాపు 3,500 నుంచి 4,000 వరకు ఉండాల్సిన కేజీ రా మెటీరియల్ ప్రైస్ అనేది ఇప్పుడు దాదాపుగా 7,000 పైచీలకు ఒక్కసారిగా పెరగడం వల్ల మార్కెట్కి చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల దాదాపుగా పోచంపల్లిలో చాలా వరకు మగ్గాలు అనేది నేపేయలేకపోతున్నారు మాస్టర్ వీవర్స్ అనేది. దీనికి ఏదైనా స్పెషల్గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ మాల్ రేటు ముడి సరుకు ధర నియంత్రించగలిగితేనే ఈ వ్యవస్థ అనేది ముందుకు వెళ్ళగలుగుతుంది. గత 70 ఏళ్లుగా చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు మరే పని రాదని కార్మికులు చెబుతున్నారు. ముడి సరుకుల ధరలు పెరిగిన ప్రతిసారి నెలలో కేవలం 10 రోజులు మాత్రమే పని దొరుకుతుందని, మిగతా రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో లాగా వలసలు, ఆత్మహత్యలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అండగా నిలవాలని కోరుతున్నారు నేతన్నలు. ఈ 3-4 సంవత్సరాల నుంచి సరిగా లాభాలు లేక మార్కెట్ సరిగా ఎట్లుంటుందో ఏమో అని ఆ నమ్మకం లేకుండా పోవడం వల్ల చాలామంది వెనక్కి పోయి వేరే రూటు చూసుకునేటట్టుంది పరిస్థితి. సో దీనికి మనము ఈ మార్కెటింగ్ రంగంలో కానీ ఈ యారన్ ధర కానీ కొంచెం తగ్గి మార్కెటింగ్ కూడా కొంచెం మనం పెంచగలిగితే కదా యువతను కూడా మనం ఈ వైపు ఆకర్షించేటట్టు ఉంటుంది. ఈ నెల 2 నెలలే సుమారు ఒక 500 నుండి 600 మగ్గాలు మాల్ ధరలు పెరగడం వల్ల బంద్ అయి ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే, ఎందుకంటే ఏమున్నాయి మగ్గంలో 45-50 ఏళ్ళు, ఇప్పుడు నేను 60 దాటున్నా, మేమే తప్ప కొత్త తరం ఈ వృత్తులకు వస్తలేరు. కారణం ఏంటంటే ఒక భద్రత లేదు, ఒక నమ్మకం లేదు. నమ్మకం భద్రత ఉంటే ఎవరైనా వస్తారు. మమ్మల్ని ఇంకొక 10 సంవత్సరాలు కాపాడుకోవాలంటే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే 2002 జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి పోచంపల్లిలో. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా తమకు అందడం లేదని, రుణమాఫీ కూడా కొన్ని బ్యాంకులకే పరిమితమైందని చెబుతున్నారు. చేనేత ముడి సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చేనేత రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పోచంపల్లి చేనేత కార్మికులు.